ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు గుడ్డు తప్పకుండా తినాలని తరచూ నిపుణులు సూచిస్తూ ఉంటారు. గుడ్డులో ఉండే పోషకాలు శరీరానికి అంత మేలు చేస్తాయి. ఆమ్లెట్, కూరలు చేసుకొని తినడం కంటే ఉడకబెట్టి తినడం బెస్ట్ అని చెబుతారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత గుడ్లు ఉడికించిన నీళ్లు పడేస్తున్నారా? అది పెద్ద తప్పే. ఇక మీదట అలా చేయకండి. గుడ్డుతోనే కాదు, వాటిని ఉడికించిన నీళ్లతోనూ చాలా ప్రయోజనాలున్నాయి. ఆ మాటకొస్తే ఈ గుడ్డు పెంకుతో ఇప్పుడు లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇలా ప్యాకెట్లలో ఆ పెంకు పొడిని పోగేసి మొక్కల సంరక్షణకు ఎరువుగా వాడుతున్నారు. ఆ మాటకొస్తే అసలు గుడ్లు ఉడకబెట్టిన నీటిలో బోలెడు మినరల్స్ ఉంటాయి. మొక్కల ఎదుగుదలకు అద్భుతంగా తోడ్పడతాయి. డ్రైనేజీలో వృధాగా పోయడానికి బదులు మొక్కలకు పోస్తే సహజమైన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ నీళ్లలో మొక్కలకు ఉపయోగపడే చాలా మినరల్స్ ఉంటాయి. గుడ్లు ఉడకబెట్టినప్పుడు వాటి పెంకులు నీటిలో కాల్షియంను విడుదల చేస్తాయి. మొక్కలకు కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే ఇది నేల pH ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. మొక్కలు ఇతర పోషకాలను సులువుగా గ్రహించేలా చేస్తుంది. టమాటో, మిరియాలు, వివిధ పూల మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి అదనపు కాల్షియం అవసరం. గుడ్లు ఉడికించిన నీటిని ఉపయోగించడం ద్వారా సులభమైన, సహజమైన మార్గంలో కాల్షియం అందించవచ్చు. మొక్కలకు గుడ్లు ఉడికించిన నీళ్లు ఎలా ఉపయోగించాలి? గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని చల్లార్చాలి. గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు అలానే ఉంచేయాలి. ఇప్పుడు చల్లారిన నీటిని ఇంట్లోని మొక్కలకు పోస్తే చాలు. కొన్ని రోజుల్లోనే మొక్కల పెరుగుదలలో స్పష్టమైన తేడాలు గమనించవచ్చు. సాధారణంగా మొక్కలకు అదనపు పోషకాలు అందించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తూ ఉంటారు. ఇది పర్యావరణానికి, తినే ప్రజలకు చాలా హానికరం. ఈ సమస్య లేకుండా ఎగ్ వాటర్ ఉపయోగించి సహజంగా కాల్షియం అందించవచ్చు. ఈ పద్ధతితో నీటిని పునర్వినియోగించడం వల్ల వృధాను తగ్గించవచ్చు. నీటి సంరక్షణకు మీ వంతు సాయం చేయవచ్చు. పైగా దీనికి ఎలాంటి ఖర్చు అవసరం లేదు. మీ దగ్గర అప్పటికే ఉన్న దాని నుంచి అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలానే గుడ్డు పెంకుల్లో కూడా చర్మానికి మేలు చేసే గుణాలున్నాయి. ఇవి ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి మృదువుగా మారుస్తాయి. మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. గుడ్డు పెంకుల్ని తీసుకొని కడిగి ఆరబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కోడిగుడ్డు తెల్లసొనను కలిపి మెత్తని పేస్ట్ చేసుకొని ఫేస్ కి అప్లై చేయాలి. కొంతసేపు ఉంచుకొని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేసి చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. వారానికి 3 సార్లు చేస్తే చర్మం తాజాగా యవ్వనంగా కనిపిస్తుంది.